హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ షో అనేది కొంతమందికి ఇష్టం ఉంది, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ బిగ్ బాస్ 8 అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా వస్తుందనేది మనకు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ 8లో హోస్ట్గా ఎవరు ఉండబోతున్నారు అనేది చాలా వార్తలు వచ్చినప్పటికీ ఈసారి ప్రోమో రిలీజ్ అయిన తర్వాత నాగార్జున గారే మళ్ళీ హోస్ట్గా వస్తున్నారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నాగార్జున గారు సరికొత్తగా ఈసారి హోస్ట్గా రాబోతున్నారనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. ఈసారి యూట్యూబర్స్కు చాలామందికి అవకాశం వస్తుందనేది మనకు తెలుస్తుంది. 4 to 5 మెంబర్స్ యూట్యూబర్స్కు ఈసారి ఇందులో అవకాశం వస్తుంది. అవుట్ ఆఫ్ ది 16 మెంబర్స్, లాస్ట్ సీజన్ లాగే 16 మెంబర్స్ ఉంటే 16 మెంబర్స్లో 5 మెంబర్స్ యూట్యూబర్స్ అనేది మనకు తెలుస్తుంది. ఆ యూట్యూబర్స్లో ఒక్కొక్కరు ఎవరు అంటే వంశీకృష్ణ, తన ఎక్స్ వైఫ్ అయిన నేత్ర, అలాగే టెక్ ప్రసాద్ గారు. ఇలా చూసుకుంటే కుమారి ఆంటీ ఎంత సెన్సేషనో మనకు తెలుసు. హైదరాబాద్లో తిన వంటలంటే ఎంతో ఇష్టంగా తింటారు. ఆ తర్వాత బర్రెలక్క అసెంబ్లీ ఎలక్షన్స్లో తను ఒక సెన్సేషన్ని సృష్టించింది. తనకు కూడా ఇందులో అవకాశం వస్తుందనేది తెలుస్తుంది. బిగ్ బాస్ 6 కొంతవరకు రేటింగ్ తగ్గినప్పటికీ బిగ్ బాస్ 7తో మళ్ళీ పుంజుకుంది. బిగ్ బాస్ 8 అనేది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎంత రేటింగ్ వస్తుంది, అలాగే ప్రతి అప్డేట్ని అయితే నేను ఇవ్వాలని చూస్తున్నాను. ఎప్పుడు ఈ బిగ్ బాస్ 8 స్టార్ట్ అవుతుందా అని చూస్తున్నాను. ఆగస్టు 10 వరకు కంటెస్టెంట్స్ అగ్రిమెంట్స్ బిగ్ బాస్ 8 రాబోతుందనేది మనకు వస్తున్న వార్తలు. అందరితో పాటు నేను కూడా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నాను. బిగ్ బాస్ 8 రివ్యూస్తో నేను ఎప్పుడు మీ ముందుకు రావాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి నా డ్రీమ్ లైట్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్.